అందరికీ నమస్కారం. విద్యా విధానాన్ని ప్రక్షాళన చేయాలి అని చెప్పి విద్యా ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ గారు కౌన్సిలర్ల సమావేశంలో విజయవాడలో సోమవారం రోజు ఈ సమావేశాన్ని ప్రసంగించారండి. విద్యార్థులకు ఖచ్చితంగా కౌన్సిలర్లు ప్రతి వారం కొన్ని గంటల పాటు ఓపెన్ హౌస్ కార్యక్రమాన్ని నిర్వహించాలని చెప్పి విద్యార్థుల్లో వస్తున్న కష్ట నష్టాలను అర్థం చేసుకొని ఎడ్యుకేషన్ అనేది ముందుకు తీసుకెళ్లాలని చెప్పి ప్రపంచంలో ప్రభుత్వ విశ్వవిద్యాలయాలే లక్ష్యంగా ఏర్పడాలని చెప్పి ఖచ్చితంగా ఎడ్యుకేషన్ అనేది సూపర్గా ఉండాలి. పిల్లలందరికీ కూడా చాలా ఈజీ మెథడ్‌లో జ్ఞానం అనేది ఒక క్లాస్ వరకే సంబంధించింది కాకుండా అన్ని విధాల వాళ్ళకి చూపించి ప్రాక్టికల్‌గా కూడా వాళ్ళకి చూపించి వాళ్ళని ముందుకు తీసుకెళ్ళాలి అని చెప్పి గైడెన్స్ అనేది చాలా బాగా ఇవ్వాలి విద్యార్థులకి అని చెప్పి మన నారా లోకేష్ గారు చెప్తున్నారు. విద్యార్థులకైతే చదువు అయితే కంప్లీట్ అయిపోతుంది, కానీ ఉద్యోగాలు రావడంలో స్టేజ్ ఫియర్ ఇవన్నీ కూడా చాలా వెనుకబడి ఉన్నారు. విద్యార్థుల్లో మార్గదర్శకత్వం, సంక్షేమం, మానసిక లేమి అనేది ఖచ్చితంగా పెద్ద సవాల్గా ఉంది. వీటిల్లో మెయిన్‌గా శ్రద్ధ చూపాలి. ఈ రోజు నుంచి అమలు చేయండి ఇదంతా కూడా అని చెప్పి కౌన్సిలర్లకి చెప్తున్నారు. ఇంకా నెక్స్ట్ మన విజయవాడలో పున్నమి ఘాట్ దగ్గర బోట్ హౌసెస్ అనేవి 2 రోజుల్లో సీఎం చంద్రబాబు గారు ప్రారంభించబోతున్నారండి. దానికి ఒక ఖచ్చితంగా పేపర్‌లో ఒక రచయిత ఎవరు రాశారో కానీ రాశారు. లాహిరి లాహిరి లాహిరిలో అని చెప్పి రాత్రి వేళ వెన్నెల కింద బోటులో హాయిగా షికారు చేస్తూ ఇవన్నీ మనకు అందుబాటులోకి రావాలంటే మన చూపంతా కేరళ వైపే ఉంటుంది. కానీ ఇప్పుడు అంతా ఆత్రపడక్కర్లేదు. మన విజయవాడలోనే మనకు అందుబాటులోకి వచ్చేస్తుంది కృష్ణా నదిలో. కాబట్టి ఇప్పుడు మనం సేఫ్గా హ్యాపీగా బోటు వెనక ప్రయాణం, బోట్లో చక్కగా రాత్రులు స్టే చేసే విధంగా కుటుంబంతో ఫ్రెండ్స్తో సందడి చేసే విధంగా మనకి అన్ని వసతులతో ఫ్రిడ్జ్, టీవీ, ఏసీ, వాష్రూమ్స్ అన్ని సదుపాయాలతో సూపర్గా తయారు చేస్తున్నారు. ఇప్పుడు ప్రస్తుతానికి పీపీపీ విధానంలో 3 బోట్ హౌస్లని ఇబ్రహీంపట్నం పరిసర ప్రాంతంలో పున్నమి నదిలో ట్రయల్ రన్స్ అనేవి జరుగుతున్నాయి. 2 డేస్లో అనేది అది సక్సెస్ఫుల్ అయిపోయింది. 2 డేస్లో పున్నమి ఘాట్లో విజయవాడ దగ్గర స్టార్ట్ చేయబోతున్నారు. అండ్ నెక్స్ట్ మనకి క్యారవాన్ ఎక్కే ఆంధ్రాని చుట్టే అని చెప్పి మనకి అందుబాటులోకి వచ్చేసినాయండి క్యారవాన్ వాహనాలు. సంక్రాంతికి అందరు రెడీగా ఉండండి. హైదరాబాద్ నుంచి భీమవరం, దిండి 6 రోజుల ప్యాకేజ్ అనేది సిద్ధంగా ఉంది. ధర అనేది అవైలబుల్గానే ఉంది. రాష్ట్ర పర్యాటక అభివృద్ధి సంస్థ ఏపీటీడీసీ పోర్టల్ ద్వారా బుక్ చేసుకోవచ్చు వాహనాలు అనేవి. మీరు పర్యాటకులకు మరింత అనుభూతిని చేర్చేందుకు ఈ క్యారవాన్ వాహనాలు అనేవి అందుబాటులోకి తెచ్చింది రాష్ట్ర ప్రభుత్వం మొట్టమొదటిసారిగా. ఇప్పటి వరకు ఇవి కొన్ని రాష్ట్రాల్లో జరిగాయి, ఇక ముందు మన రాష్ట్రంలో కూడా జరుగుతుంది. 4 క్యారవాన్లని ప్రస్తుతానికి సిద్ధంగా ఉన్నాయి. అదండి మన న్యూస్. ఈ 3 ఇంపార్టెంట్ న్యూస్లు ఉన్నాయి.